మనిషి ఎలాంటి మెంటాలిటీ కలిగి ఉన్నవాడంటే అన్నీ తానే చేసి అన్కాన్షియస్గా రకరకాల టైస్ క్రియేట్ చేసుకొని లోపల ముడులు వేసుకొని ఇప్పుడు హఠాత్తు విముక్తి కావాలని కోరుకుంటాడు. సో ఆధ్యాత్మిక ప్రకృతిపరమైన ఏమన్నా ముళ్ళు ఉంటే ఒక క్షణంలో క్లియర్ అయితే కానీ ప్రాపంచిక విషయాలు ఒక క్షణంలో క్లియర్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అప్పులు చేసినావు, ఒక క్షణంలో నువ్వు క్లియర్ చేయలేవు. కానీ నీకు అహంకారం ఉంది, ఒక క్షణంలో వదిలేయచ్చు. సో ప్రకృతిపరమైన విషయాలే తక్షణ విముక్తి ఉంటుంది, ప్రాపంచికపరమైన విషయాలు తక్షణ విముక్తి ఉంటుంది. ఇప్పుడు ఎవరితోనో గొడవ పడ్డావు, అది ప్రపంచం కదా. నువ్వు సారీ చెప్పినా వాడు ఒప్పుకోడు, వాడు గొడవ కంటిన్యూ చేస్తాడు. సో మనిషి అన్కాన్షియస్గా చాలా చేస్తున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా అతను వదిలేయాలన్నా కూడా సమాజం వదిలిపెట్టదు. నేను ఎప్పుడో చదివిన చిన్న కథ గుర్తొచ్చింది. ప్రతిరోజు 2 కుక్కలు కలిసి భోజనం చేస్తూ ఉంటాయి. అంటే బొక్కలు ఎత్తులాడుకుంటాయి, ఫుడ్ తింటూ ఉంటాయి. ఒకసారి ఒక కుక్క వెళ్తుంది, వెళ్ళి మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత రెండో కుక్క ఏం చేస్తుంది, రావా అంటే లేదు నాకు బొక్క దొరికింది నేను రాను అంటాను. బొక్క దొరికిందా, ఎట్లా? ఎక్కడెక్కడో ఎత్తులాడుకొని చిన్న బొక్క తెచ్చుకుంటాడు. ఈ రెండో కుక్క తన కాళ్ళని తానే కొరుక్కుంటాడు. అది నీ కాళ్ళు నువ్వు కొరుక్కుంటున్నది అంటే సరే, నాకు బొక్క దొరికిందని నీకు జెలసీ ఉంది కదా అన్నదంట. నీకు బొక్క దొరికింది కానీ అది నీదే, అవన్నీ నాకు అనవసరం, నాకు బొక్క కావాలి దొరికింది, నువ్వు డిస్టర్బ్ చేయకు నాకు అన్నదంట. రాత్రి అంతా కొరికి 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 నిద్రపోతుంటే ఫ్రెండ్ని లేపిందంట. చూసినావా ఈ బొక్కలో మన బ్లడ్ ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఈ బొక్క సంథింగ్ వెరీ మ్యాజికల్, దాంట్లో బ్లడ్ కూడా ఉంది, మస్తు మజా వస్తుంది అని రాత్రి అంతా తన బొక్క తానే కొరుక్కొని తన బ్లడ్ తానే చచ్చిపోయిందంట. సో మనిషి కూడా తన అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల అతనే సమస్యలు క్రియేట్ చేసుకుని అతనే సఫర్ అయ్యి అతనే చచ్చిపోతున్నాడు. అందుకని చాలా సమస్యలు వచ్చి ఇప్పుడు నాకు విముక్తి కావాలంటే ప్రకృతిపరంగా విముక్తి ఉంది, ప్రాపంచికంగా విముక్తి లేదు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా నీకు? ఏమర్థం చెప్పు. అంటే స్పిరిచువాలిటీ అన్నది ప్రకృతిపరమైంది, విముక్తి అన్నది ప్రకృతిపరమైంది. ప్రాపంచిక విముక్తి అన్నది వెరీ డెలికేట్ సబ్జెక్ట్. అది నువ్వు అనుకున్న విముక్తి డబ్బు, రాజ్యాంగము, రాష్ట్రాలు, దేశాలు, షేర్ మార్కెట్, మానవ సంబంధాలు, అత్త మామ, కులము, మతము, వంశగౌరవం, నా కారు, నా బంగ్లా, నా పదవి, నా హోదా. అంటే ఒక రకంగా ఒక పక్షితో పోలిస్తే ఆ పక్షికి ఏదైతే లేవో అవన్నీ అదంతా ప్రాపంచికం. ఇప్పుడు కుక్కకి ఏ ప్రాపంచిక విషయాలతో సంబంధం, సంబంధాలు, రెండు సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతి అట్లా. పక్షికి నీకు ఉన్నటువంటి సామీప్యత అంటే మొత్తం అంతేనా? 100%. సో అందుకని మనం ఎర్లీ ఏజ్లోనే కొన్ని విషయాలు తెలుసుకుంటే బెటర్. అంటే ఆర్థిక సంబంధాలు ఎవరితో పెట్టుకోవద్దు, ఇది ఒక నాలెడ్జ్. ఇది పెట్టుకున్నవా ప్రాబ్లం వస్తుంది, ఎవరికి అప్పయ్యకు, ఇది ఒక అవగాహన. ఇచ్చావా సమస్యలు అయితే. వేరే వాళ్ళ విషయాలు తలదూర్చకు, దూర్చావా వాడు దూరుస్తాడు, బీ రెడీ. అందుకే నువ్వేం చేయాలి, నాకు ఆసక్తి లేదండి అని చెప్పాలి. ఎప్పుడైనా సరే మీ అమ్మాయి ఎట్లా ఏదో వాళ్ళకి మన మధ్యన వాళ్ళ టాపిక్ వద్దండి అని చెప్పి అంటే నువ్వు వాళ్ళ టాపిక్ అడగ, తద్వారా రిలేషన్షిప్ ఎప్పుడు క్లియర్ ఉంటుంది. అట్లా కాకుండా మనం ప్రతి లఫ్ట్ విషయాన్ని అడిగి దాన్ని మన మీద వేసుకొని అదేదో ఇంకా మేము ఫ్రెండ్స్ నాకు ఈ మాత్రం మాట్లాడుకోవద్దా అని పిచ్చకుండా లాజిక్లు మాట్లాడితే చివరికి అది గొడవకు దారిస్తుంది. దట్ విల్ నాట్ లీడ్ యూ హ్యాపీనెస్ వైపు తీసుకెళ్ళదు, అది 100% తీసుకెళ్ళదు, జోక్ కాదు. అందుకని కలిసి ఉన్నంత మాత్రాన మాట్లాడుకోవద్దు. నేను 100 సార్లు చెప్పి ఈ మాట. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ కలిశారు, కలిసింది కలిసి ఉండడానికి, మాట్లాడుకోవడానికి కాదు. కలిసి ఉన్నది ఆస్వాదించాలి, ఒకరి ప్రజెన్స్ని ఒకరు. అక్కడితో అయిపోయింది. మళ్ళీ మాట్లాడుకోవడము, మాటల్లో కూడా పర్సనల్ విషయాలు, మళ్ళీ వీడు అది నువ్వు ఎట్లా అంటావు, నేను ఇట్లా అంటావు అనుకోలేదు, టాటా బాయ్ బాయ్, నీ మోహన్ నాకు చూపించక మళ్ళీ స్టార్ట్. ఒక అంతులేని శృంఖలలో కూడా మనిషి పడతా ఉన్నాడు మాటి మాటికి. వాడు మేలుకోవడమే లేదు, మేల్కోవాలి.
తర్వాత ఇప్పుడు అదే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో కూడా వాళ్ళిద్దరు ఫస్ట్ కలిసింది ప్రేమ గురించా లేకపోతే అవసరాల నిమిత్తం అన్నది కూడా తెలియాలి. ప్రేమ కోసం కలిశారా, అవసరాల కోసం కలిశారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నీడ్స్ కోసమే కలుస్తారు. అంటే నీకు ఒక అమ్మాయి కావాలి, నీకు శృంగార వాంఛ ఉంది, అది నీ అంతకు నీకు తీరదు. యూ నీడ్ ఏ కౌంటర్ పార్ట్, వాట్ ఎవర్ ఇట్ మే. ఎమోషనల్ ఉంటే ఫ్రెండ్ సరిపోతాడు, ఎమోషనల్ ఉంటే ఫ్రెండ్ సరిపోతాడు, అమ్మాయి అక్కర్లే. అంటే ఆడమ్మకు సంబంధం లేదు, ఎవరికి చెప్పుకున్నా మనసు కాస్త. ఇది ఎక్స్క్లూజివ్ కదా, ఎక్స్క్లూజివ్ ఇది. అమ్మాయితోనే నువ్వు చెప్పుకోవాలి, అమ్మాయినే పట్టుకోవాలి, అమ్మాయితోనే దొరలాలని ఒకటి ఉంటుంది, తప్పేం లేదు. రెండోది, నీకు ఫోన్ గీను కుప్పలు కుప్పలు దొరుకుతున్నాయి, ఒక అసలు అమ్మాయి దొరికితే పోదు, మళ్ళీ దొరకదు ఒకవేళ పోతే, అందుకని అబద్ధాలు చెప్తున్నాడు. అంటే నీకు మళ్ళీ దొరకదు. ఒక ఫ్రెండ్షిప్ అమ్మాయితో చాలా రేర్గా జరుగుతుంది. ఉత్తుత్తగానే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసినంత ఈజీ కాదు, లేకపోతే ఒక నైబర్ ఈజీగా దొరుకుతాడు, ఒక నైబర్ ఈజీగా దొరుకుతాడు, ఒక అమ్మాయి ఈజీగా దొరకదు. అందుకని వాడు ఏది ఏమైనా ఈ అమ్మాయిని వదిలిపెట్టొద్దు అన్న ఉద్దేశాల్లో అబద్ధాలు చెప్తాడు. అది పంపించాలి ఇప్పుడు 4th కాకుండానా? మాది ఎన్ని టీషర్ట్లు అయినాయి? ఒక 5 నిమిషాలకు పంపిస్తామని చెప్పు. నేను ఇద్దరు లేదు ఇక్కడ, నేను అట్లేం లేదు, ఇద్దరి గురించి చెప్తున్నా. అయ్యో ఇద్దరు అంటే మనం ప్రతిసారి ఇద్దరి గురించి చెప్పడం కుదరదు కదా, మీరు అన్వయించుకోండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎవరెవరికి మైండ్ ఉందో ఇద్దరికి నీడ్ ఉంది. ఎట్లా తెలుస్తుంటే తెలీదు. అది జీవితం పట్ల నీకు పరిపూర్ణ అవగాహన ఉంటే నువ్వు గుర్తుపట్టగలవు ఎవడేందో. అది అంతవరకు అన్కాన్షియస్ యాక్ట్స్ చేయవలసిందే. ఎవరెంటో కాదు, ముందు అసలు మీరు జెన్యూన్ గా మనం ఏమనుకుంటున్నాం మనకే తెలియదు. ఏమీ తెలియదు, గుడ్డెద్దు చీలబడ్డట్టే ఉంటది ఇది. చాలా మంది కుటుంబాలు సక్సెస్ అవ్వడానికి, వివాహం నిలబడడానికి కారణం లక్కే. ఎవరికి ఏమీ తెలియదు. మా ఆయన మంచివాడని నాకు తెలుసు, నీ బొంద తెలియదు నీకు. మేబీ నీ దగ్గర అట్లున్నాడేమో ఏదన్నా. అంటే యూ డోంట్ నో. అంటే ఒక మనిషి ఎప్పుడు మారుతాడో నీకు ఎప్పుడు తెలియదు. అది తప్పేం కాదు, అంత అవసరాలు ఉంది. సో ఒక అమ్మాయి అబ్బాయి కానీ ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారనుకో, కాన్షియస్గా ఉండేవాడు చేస్తే ఫ్రెండ్షిప్ వేరు ఉంటుంది, అన్కాన్షియస్ ఫ్రెండ్షిప్ అది వేరే. అక్కడ ఓన్లీ నీడ్స్ వస్తాయి, అనవసరమైన చర్చలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ కాన్షియస్ అంటే ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు నీ బ్యాగ్ తీసుకెళ్ళినావు ఏమైనా కొనుక్కొచ్చుకుందామని, నువ్వు అందులో వేసుకునే వస్తువు కాన్షియస్గా వేసుకుంటావు. డైపర్ కనిపించింది వేసుకుంటావా? గోద్రేజ్ డైపర్ మంచిది అని వేసుకోగా. ఎవడో నిమ్మకాయ కట్ చేసేసి నువ్వు తీసుకోవాలి. నీ బ్యాగే నీ మైండ్. అట్లాగే నీ ఇంట్లో నుంచి ఎవరికైనా ఇస్తున్నప్పుడు కాన్షియస్గానే ఇస్తావు. అట్లా నీ మైండ్ నుంచి ఏదైనా మాట్లాడి తీస్తున్నాయి. ఒక 5 minutes వచ్చేస్తుంది. సో అందుకని కాన్షియస్ అంటే కాన్షియస్, దానికి ఇఫ్ అండ్ బట్స్ లేవింగ్. అంటే నీకు తెలియాలి, నీ చేష్ట నీకు తెలియాలి. రెండోది, జీవితాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అంత బ్లైండ్గా జీవిస్తే ఎట్లా? ఇలా జరుగుతుంది కామన్ అనుకోవడానికి లేదు, జరగకుండా జీవించగలగాలి. ఇది ఎట్లుందంటే కారణం తర్వాత యాక్సిడెంట్ అవుతుంది అనుకోకూడదు. యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ ఎట్లా చేయాలి తెలుసుకోవాలి, తప్పేం లేదు కదా. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ ఉండడం తప్పు కాదు, కానీ కాన్షియస్గా ఉండడమే రిలేషన్షిప్ అంటేనే కాన్షియస్గా ఉండడం. ఎందుకు తర్వాత అన్కాన్షియస్గా ప్రామిస్లు అట్లా 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 చేసుకొని చెడగొట్టుకుంటారు. అసలు ప్రామిస్లు ఉండవు, చేసుకోవద్దు. నీకు ఏది సాధ్యం అది చేయడం ఉంది, నీకు ఏది అవసరమో అది తీసుకోవడం ఉంది, ఎదుటి వ్యక్తికి అవసరం ఉన్నది నువ్వు ఇవ్వడం ఉంది. ఇంతకుమించి ఇంకేమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో. దీనికి బియాండ్గా ఏం లేదు. మిగతాదంతా ఫేక్ ఎమోషనే.
ఓకే అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని సాటిస్ఫై చేయకపోతే నీకు బ్రెడ్ అండ్ బటర్ నడవదు. అంటే రిలేషన్షిప్స్ లో లాట్ ఆఫ్ కాంప్రమైజ్. అంటే అసలు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలి కాదు, నీకు వేరేది ఇప్పుడు నీకు 10 ఆప్షన్స్ ఉంటే కాంప్రమైజ్ కావు. ఇప్పుడు 50 థియేటర్లు ఉన్నాయి, పక్క థియేటర్లో సేమ్ సినిమా ఆడుతుంది, అప్పుడు ఈ సినిమా లేదంటే ఆ సినిమాకి వెళ్తావు. ఒకటే సినిమా, ఈరోజే లాస్ట్ డే, ఓన్లీ సగం సీటే ఉంది, మూల సీట్ ఉందన్న ఓకే ఓకే ఓకే, నువ్వు నాకు పొగిడితే ఇస్తా అంటే కూడా పొగుడుతావు నువ్వు. అర్థమైందిగా? అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, వాట్ విల్ యూ డూ? నువ్వేం చేయలేవు, నిమిత్త మాత్రతలోకి ఎంటర్ అయిపోతావు. ఇది తప్పులు కాదు, ఇది అర్థం చేసుకుంటే గుడ్, లేకపోతే తప్పకుండా ఏదో ఒక సమస్యకి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తే ప్రేమ పేరుతో నేను ప్రేమించాను, నువ్వు నన్ను కూడా ప్రేమించాలని చెప్పి ఆడు వచ్చి పొడిచిన సందర్భాలు, యాసిడ్ పోసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినది ప్రేమలో పడవడం, యాసిడ్ పోయడం లేదు కదా. అది డెస్పరేట్ అటెంప్ట్, వాడి నీడ్ కోసం. ఇదేం లేదు, ప్రపంచంలో ఎవ్వరు నీ మాట వినరు, అందుకని ప్రేమించిన అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని మాటలతో హింసించుకుంటారు అనమాట. అస్సలు ప్రేమ అంటే సర్వాంగీకార స్థితి. అది సరే, నీ సుఖమే నే కోరుకున్నా, ఆ పాటలో ప్రేమ ఉంది కానీ ఆ సినిమాలో ప్రేమ లేదు. వాడు ఏడుస్తూ ఉంటాడు ఆ పాట పాడుకుంటా. ఏడుపెందుకు మళ్ళీ, ఎలాగో నీ సుఖం నేను కోరుకున్నా అంటే వదిలేరాదు, మళ్ళీ ఏడుపెందుకు అట్లా. ఇది మనం డిస్కస్ చేసింది చాలా అల్టిమేట్ ఆఫ్ అండర్స్టాండింగ్. రియల్ లైఫ్లో అది చాలామంది తెలుసు కానీ అట్లా కుదరదండి అని చెప్పి పక్క జరుగుతుంది. సో అట్లీస్ట్ మన అవసరాల కోసం ఒక వ్యక్తి జీవితాన్ని అయితే నాశనం చేయొద్దు. ఇది నా పర్సనల్. అంటే ఇప్పుడు నీకు ఒక అమ్మాయితో ఉండాలని ఉంది, ఆ అమ్మాయి ఒప్పుకోదు కాబట్టి ఫేక్ ప్రామిస్ చేస్తావు, అది వద్దు. బి ఆనెస్ట్. నాకు నీతో ఉంటే నీతో కౌగులించుకుంటే బాగుంటుంది రా భయ్, నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోలేకపోతే లైట్ తీసుకో అంటే బాగుంది. అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఒక ఆప్షన్ ఉంది, వీడు నిజంగా అట్లీస్ట్ నాకు ఏం ప్రామిస్ చేయలేదు, నాకు గోల్డ్ రింగ్ ఇస్తాను, బట్ సింపుల్గా నిజాయితీగా చెప్పాడు ఈ లైక్స్ మై హగ్ అని. ఇప్పుడు షీ టేక్స్ ఏ కాల్, నువ్వు ఎస్ అన్నా నో అన్నా నాకు ఓకే. ఈ ప్రేమలో ఏంది, నువ్వు నో అంటే నేను తట్టుకోలేను, నువ్వు తప్పకుండా ఎస్ చెప్పాలి. ఇదేంది బొంగేం కాదు. 100% నువ్వు నో చెప్పడానికి వీల్లేదంటే అయిపోయింది, డెత్. అక్కడ హిట్లర్ శాసనం స్టార్ట్ అయిపోయింది. లవ్ లేదు, నేను చెప్పినా నువ్వు చేయాలి అన్న ఇంకా లవ్ ఎక్కడిది? దేర్ ఈజ్ నో లవ్, దెర్ ఈజ్ ఓన్లీ కంపల్షన్, దెర్ ఈజ్ ఓన్లీ థ్రెట్ ఉంది, అనుమానపు చూపు ఉంది. అసలు లవ్ లేదు, ఏం లేదు. సినిమాల్లో చూపించి అసలు లవ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సినిమాలు చూసి మోసపోతారంటే ఆ డైరెక్టర్స్ యొక్క వాళ్ళ పిచ్చేది. అంటే ఎవరు నిర్వచనం వాళ్ళు ఇస్తున్నారు. నీకోసం నేను చచ్చిపోతాను, నా కోసం నువ్వు చచ్చిపో, ఇదే లవ్ అంటే. అవసరమైతే ప్రపంచాన్ని ఎదురైనా మరి ఇద్దరం ఒకటి, ఇదే లవ్ అంటే. మరి ఆ తర్వాత ఎట్లా బతుకుతారు? అక్కడ లేదు లవ్, అమ్మలా కొట్లాట. సినిమా కంటిన్యూ చేస్తే కొట్లాటలు ఖచ్చితంగా అక్కడ ఎండ్ చేస్తున్నారు కాబట్టి. అందుకని నా అబ్జర్వేషన్లో లవ్ అంటే ఇద్దరి మధ్యన ఉండేది కాదు, ఇద్దరి మధ్యన ఉండేది ఏదైనా అవసరమే, జస్ట్ నీ స్వభావం అంతే. అట్లా అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్ దెన్ దట్ ఈస్ షుడ్ బి యువర్ నేచర్. ఇప్పుడు ఆకలి ఇద్దరి మధ్యన ఉంటుందా? లేదా ఉంటుందా? ఆకలి ఇద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన ఆకలి ఉంది అంటావా? అట్టనే లవ్ కూడా ఇద్దరి మధ్యన ఉండదు, అది ఇద్దరిలోనూ ఉంటుంది. నీకు నాకు లవ్ అంట అట్లే ఉండదు, నీకు నాకు అవసరం ఉందంతే. నీడే, ఎట్లా చూసినా నీడే. దాన్ని టచ్ చేయకుండా, శృంగార వాంఛ లేకుండా లవ్ చేయము. లవ్లో అది భాగమా? భాగం అయితే అది వేరే. అట్లాంటి ఇప్పుడు ఉదాహరణకి బ్రదర్ ఉన్నాడు, అక్కడ శృంగార వాంఛ ఏమి ఉండదు, బట్ స్టిల్ లవ్ ఉంటుంది. యూ లవ్ నేచర్. అక్కడ శృంగారం ఏముంది? చెట్టును పోయి ఏమైనా చేస్తావేంది, ఇట్లా ఊపుతావు పోయి. చాలా డిఫరెంట్ లవ్స్ ఉన్నాయి. అదే ప్లాటనిక్ లవ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
నేను అంటుంది అది క్లారిటీకి రా. ఇఫ్ ఇట్ ఈస్ నీడ్, సింపుల్గా నీడ్ అనే చెప్పు, ఎందుకు అనవసరంగా బుకాయిస్తావు. ఇది నేను చెప్పేది. నిజంగా అవసరం ఉంది, అవసరంగా చెప్పరాదు, వేరేది అంతే ఉంది. ఇప్పుడు మినిస్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, పొగుడుతూ ఉంటారు. మినిస్టర్స్ దగ్గరికి ఎందుకు పొగుడతారు? పొగిడితే వాళ్ళకి మెచ్చుకుంటే నాకు పని అవుతుందని, అంతకుమించి ఏమైనా ఉంటుందా? అట్లా కాకుండా నీకు నిజంగా ఆనెస్టీ ఉందనుకో, నువ్వు నీలా ఉండు, సార్ నేను ఎవరిని పొగడలేను కానీ నాకు ఈ చిన్న పని కావాలండి మీరు చేస్తే అంటే వాడు నిజంగా ఆనెస్టీ లైక్ చేసిన అనుకో ఎంత బాగుంటుంది అసలు. ఆనెస్టీ అనేది చాలా అందమైన పని అనమాట. ఇఫ్ ఇట్ రియల్లీ వర్క్స్ బ్యూటిఫుల్లీ. వర్క్స్ కాకపోయినా ఏం నీకు నష్టమేం లేదు, బికాస్ నువ్వు నీ స్వభావంలో ఉన్నావు కదా. కోయి ఫరక్ నే పడతా, పర్వాలేదు. సో ఇప్పుడు ఎవరైతే బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, ఒకవేళ వాళ్ళ ప్రేమ శరీరాలదే అయితే కొంతకాలం తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది ఒకరి మీద ఒకరికి. అట్లా కాకుండా శరీరాలకు అతీతంగా వాళ్ళు ప్రేమించుకున్నారు అనుకో, అంటే ఆర్ట్ పరంగా, అదే నాకు ఆమె పాటలు అంటే ఇష్టం, అది కంటిన్యూ అవుతుంది. ఇట్ మే కంటిన్యూ ఫర్ సమ్ టైం. అట్లా కాకుండా అసలు ఆమె ఆర్ట్ గీర్ట్ కాదు, ఆమె కోర్లో ఆమె ఆత్మస్థితిని నేను ఇష్టపడ్డాను. అది ప్రకృతి స్థితి. అది చెట్టు కింద కూర్చుంటే ఎట్లుందో ఆమెతో కూర్చుంటే ఎట్లుంటుంది. ఆమెతో నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఆమెతో శృంగార వాంఛ కూడా లేదు, బట్ ఆమెతో ఉండటమే గౌరవంగా భావిస్తాను. ఇట్లాంటి ఒక స్థితి ఉంది. ఇది అల్టిమేటింగ్. ఇది ముసలిగైనా కూడా దే లుక్ ఎట్ ఈచ్ అదర్ అండ్ దే చిన్న రొమాన్స్ ఉంటుంది, ఒక హిడెన్ రొమాన్స్ ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూపిస్తా, మంచిగా అనిపిస్తుందా? అదే అంటే నిన్న చేసిందే, అంటే ఇది అదేమో వాటర్ కలరు, ఇది యాక్రిలిక్ కలర్. అంటే ఇది ముద్ద కలర్ పెట్టింది అనమాట, ప్యాచ్లుగా. అంటే దేర్ ఇస్ నో, ఎక్కువ వాటర్ లేదు. ఇప్పుడు ఇది ఆయిల్ కలర్కి ఇది రైట్ అప్రోచ్. ఇప్పుడు ఇది ఆయిల్ కలర్ అయితే నీట్గా మిక్స్ చేయొచ్చు, అప్పుడు నీకు వస్తుంది, ఎమోషన్ వస్తుంది. కానీ చాలా కష్టం పెయింటింగ్ అంటే. ఒక్కసారి కలర్ మిస్ అయింది అనుకో దొరకదు ఇంకా. అది వేరే కలర్ యొక్క ప్రజెన్స్లో అది రివీల్ అవుతుంది ఒక్కొక్కసారి. అందుకని ఏకాంతంగా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే బాగుంటుందని నా అబ్జర్వేషన్. అయితే నేను ఫస్ట్ చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తా. ఎవరెవరైతే అన్కాన్షియస్గా ప్రాపంచిక సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అది ఒక క్షణం నువ్వు వదిలిపెట్టలేవు ఒక క్షణం. ప్రకృతి పరంగా మాత్రమే సడన్ ఎన్లైటన్మెంట్ ఉంది, సడన్ విముక్తి ఉంది. జీవన్ముక్తి ప్రకృతి పరంగా తక్షణం ఉంటుంది. ఎందుకంటే అహంకారం ఉంది అంటే వదిలిపెట్టచ్చు. ఎంత అహంకారైనా ఈ క్షణం నువ్వు నిరహంకారిగా మారచ్చు. కానీ ఆర్థిక సమస్యలు నువ్వు ఈ క్షణం లేనికున్న స్థితికి రాలేవు. మర్డర్ చేసినావు, ఎవరినో ఊర్లో అందరు గందరగోళం చేసినావు, తలుపులు గిలి విరగొట్టినావు. ఇప్పుడు యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. నువ్వు ఎక్కడుందో ఎంటాడతారు. అంటే నువ్వు వదిలించుకుందామన్నా నువ్వు వాళ్ళు సమాజం వదిలిపెట్టదు. అందుకే ఆధ్యాత్మిక పరంగా సమాజంతో సంబంధం లేదు అనుకుంటే. అందుకే మన కథలో నేను చాలా అహంకారిగా ఉండేవాడిని. ఎక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నేను ఆధ్యాత్మికత అర్థమైంది, నా ఆర్థిక సమస్యలు పైన కూడా చెప్పాడు. అందుకే ఇవన్నీ డ్రామా స్టార్ట్ అయింది. మనీ మ్యాజిక్, మనీ మంత్ర, ఇవన్నీ మనీ తంత్ర, ఇవన్నీ ఎందుకు? చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి, దానికి ఆధారం ఆధ్యాత్మికత నమ్మకదొబ్బుతున్నారు. అసలు ఆధ్యాత్మికతకి ఆర్థిక సమస్యలకి ఏ సంబంధం లేదు. ఆధ్యాత్మికతకి పర్సనల్ రిలేషన్షిప్స్కి అది బిహేవియర్ థింగ్స్. ఆధ్యాత్మికవేత్త అసలు వాడికి ఏ ప్రవర్తన ఉండక్కర్లేదు. వాడు ఒక గుడ్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు. జీవన్ముక్త స్థితికి ప్రవర్తనకి సంబంధం లేదు. జీరో రిలేషన్షిప్ అస్సలు. వాడు అవసరమైతే ఒకరిని ముడ్డి మీద దన్నొచ్చు కూడా. వాడికి ఇష్టం లేదు, వాడికి ఏ సంబంధం లేదు, వాడు ఏదో గిల్ట్గా తీసుకోడు. సో జీవన్ముక్త స్థితి బ్రూటల్గా ఉంటుంది. అది బిహేవియర్. ఒక మంచి ఎటికెట్ ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నవాడు చక్కగా మాట్లాడతాడు. స్టార్ హోటల్లో పనిచేసే అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది. ఆమె జీవన్ముక్త స్థితిలో ఏమీ లేదు. షీఈ్ ఓన్లీ ఎనాక్టింగ్. వాడు ఎనాక్ట్ చేయడు, వాడు డేంజరస్గా ఉంటాడు. వాడికి తగ్గట్టు ఉంటే ఉంటుంది సమాజం, లేకపోతే పీక్తుంది వాడు. హీ డజంట్ కేర్ మచ్. అందుకని జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే వాడు బాగుంటాడు.
ఇప్పుడు నేను ప్రపంచంతోనూ బాగుంటాను, బికాజ్ ప్రపంచంతో నేను పని చేస్తున్నాను కాబట్టి నేను ఆ డైమెన్షన్ కూడా అర్థం చేసుకుంటున్నాను. అట్లా అన్కాన్షియస్గా ప్రాపంచికంగా ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తామో అవి 2 నిమిషాలు నువ్వు క్లియర్ చేసుకోలేవు. ఇట్ విల్ టేక్ టైం. అంటే ఉదాహరణ ఒక ఎనిమిటీ ఉంది, ఇట్ విల్ టేక్ టైం. నువ్వు ఎనిమిటీ ఎండ్ చేసినా వాడు ఎండ్ చేయడు, నువ్వు సారి చెప్పినా వాడు తీసుకోడు. ఫ్రీ అయిన వాడు వదిలిపెట్టాడుగా, వాడు వదిలిపెట్టాడుగా. అంటే మాటి డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తాడు. ఇంకా అప్పుడు అట్లాంటిదైతే నువ్వు ఎస్కేప్ అయిపోయి వేషం గీషం మార్చుకొని చాలా సినిమాల్లో అంటే రియల్ కూడా చాలా మంది చేశారు. చాలా అసలు యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఫ్యూ సిచ్యువేషన్స్. అండ్ నీకు తెలుసు ఇది నేను అనుకోకుండా చేశాను, అందరూ సారీ చెప్పాను, అయినా సరే ఈ సమాజాన్ని వదిలిపెట్టదా అని తెలిసిన వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చూసా. ఆ అయిపోయింది 1 minute. ఆ డాక్యుమెంటరీ అయిపోయింది 1 minute. డాక్యుమెంటరీ ఏంటంటే ఒక పర్సన్ చాలా సమాజం పరంగా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అప్పులైనాయి, ఇదైనాయి అవన్నీ క్లియర్ చేశాడు. బట్ ప్రెషర్ తగ్గలే. ఒక అర్జెంటీనియన్ డాక్యుమెంటరీ లాంగ్ బ్యాక్ చూశాను. అందులో హీ ఎంటర్డ్ ఏ రెస్టారెంట్ విత్ ఎ కవర్. ఓ రూమ్ తీసుకున్నాడు 4 days కోసం. ఆఫ్టర్ 4 days he disappeared. Nobody knows where is he till today. అట్లా కొందరు చేశారు. అంటే పోలీసులు వెతికారు, సీసీ కెమెరా ట్రేసెస్ కూడా లేవు, ఆ రూమ్ నుంచి ఎటు పోయినా తెలియదు. నోబడి నోస్. అంటే హీ ప్లాన్ సచ్ ఏ వే, హీ ఎస్కేప్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి ఆ ఊరు, అక్కడి నుంచి ఆ దేశం, ఆ తర్వాత గెటప్ మార్చుకున్నాడు, ఆ తర్వాత అద్దాలు పెట్టుకున్నాడు. ముందే మొత్తం ప్రిపేర్ అయ్యాడు సైకిల్. అంటే వాళ్ళ ఊరు వచ్చినా సరే ఎవరు కావాలి అంటే తాత ఉండే అని గుర్తుపట్టలేదంతా ఏదో అయ్యాడు వాడు. అట్లా వాడు ఫ్రీ అయిపోయి బతికేస్తున్నాడు. అంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సమ్టైమ్స్ యూ జస్ట్ కెనాట్ ఎస్కేప్. అందరి జీవితాలు బుద్ధుడి జీవితాలు అంత అందంగా ఉండవు. బుద్ధుడికి ఏం అప్పులు లేవు, ఏం కథలు లేవు. ఆయన 10 మందితో శృంగారం చేసిన మన కథలు కూడా చెప్పారు, నగ్నంగా ఉన్నాయి, ఎవరు తప్పు పట్టలే. దిస్ ఈజ్ ఎ కింగ్. మన పరిస్థితి అట్లా కాదు. మనకి ఇటు తిరిగితే ప్రాబ్లం, ఇటు తిరిగితే ప్రాబ్లమ్స్. అందుకేనా కొంతమంది అవసరం అంటే మేబీ అంటే ప్రపంచానికి భిన్నమైన ధోరణులతో బిహేవ్ చేసి కావాలని పిచ్చిగా చేస్తారు. సరైన ఒక్కరితోనే మంచిగా ఉంటారు అంతే. వాడు మగ్గా బాబా స్టోరీ చదవండి ఎప్పుడైనా. ఓకే, బాయ్.